ఈరోజు వాక్య ధ్యానాంశం, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? నీ ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండు. బి హోలీ వెన్ యూ ఆర్ ఎలోన్. నీ ఒంటరిగా ఉన్నావా? అయితే ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉన్నావా? అయితే ఒంటరిగా ఉండవద్దు. ఎందుకని? సాతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని వారు ఒంటరిగా ఉన్నప్పుడే పాపములో పడవేశాడు. దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ అవ్వ. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను ఆమెను శోధించాడు. ఆదికాండం 3:1-8 వచనాలు. బహుబలాఢ్యుడైన సంసోను తిమ్నాతుకు ఒంటరిగా వెళ్తున్నప్పుడే సాతాను శోధించి లోపరుచుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 14:1 వచనం. దావీదు యెహోవా హృదయానుసారుడు కానీ ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడే శోధించబడి పాపములో పడిపోయాడు. 1 సమూయేలు గ్రంథం 11:1-10 వచనాలు. యేసుక్రీస్తు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను వచ్చి భయంకరంగా శోధించాడు. మత్తయి సువార్త 4:1-11 వచనాలు. యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దుష్టురాలు శోధించింది. ఆదికాండం 39:8-11. నీ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను బహుబలముగా మీ మీదకి దిగి వస్తాడు. కావున ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయత విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగములో లేదా వ్యాపారములో పరిశుద్ధంగా ఉండు. బి హోలీ అట్ వర్క్ అండ్ బిజినెస్. నువ్వు ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, ఉద్యోగం చేసే చోటు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ సంపాదన పవిత్రమైన సంపాదనగా ఉండాలి. అపవిత్రమైన పనులు చేస్తూ అన్యాయముతో అవినీతితో కూడిన లెక్కలు వేస్తూ అన్యాయముగా సంపాదించడానికి వీల్లేదు. కీర్తన గ్రంథము 37:16 వచనం. ఉద్యోగం చేసే చోట నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. స్నేహం ముసుగులో తోటి ఉద్యోగస్తులతో ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయడం కానీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడం కానీ, చనువుగా ఉండడం కానీ దేవుని బిడ్డలకు తగనే తగదు. వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో యేసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో బహుప్రియునిగా కనిపించాడు. కాబట్టి దేవుడు అతనిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడు. యేసేపు తన ఉద్యోగములో యజమానురాలను సంతోషపరిస్తే ప్రమోషన్ వచ్చేదేమో కానీ దేవుడిని సంతోషపరచాలని ఉద్యోగాన్ని పోగొట్టుకుని వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఫలితము దేశాన్ని పరిపాలించే ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఆదికాండము 41:42-46 వచనాలు. ఇట్ ఈస్ బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ దెన్ యువర్ కెరియర్ ఆర్ జాబ్. నీ స్నేహితుల మధ్య పవిత్రంగా జీవించు. బి హోలీ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. చదువుకుంటున్నప్పుడు లేదా ఉద్యోగాలు చేసే చోట స్నేహితులు ఉంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారు, పాపిష్టి పనులు చేసేవారు వారిలో ఉండవచ్చు. వారు పాపము చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు వారితో పాపం చేయకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. సామెతల గ్రంథము 1:10 వచనం. పాపిష్టి పనులు చేయడానికి స్నేహితులు లేదా బంధువులు నిన్ను తొందర చేసినా, బలవంతము చేసినా నువ్వు ఖచ్చితంగా అడ్డు చెప్పేవానిగా ఉండాలి. 2 దినవృత్తాంతములు 16:9. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నది. కావున నీవు నీ ఇంటిలో, ఉద్యోగములో లేదా వ్యాపారంలో మరియు ఒంటరిగా లేదా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య పరిశుద్ధంగా, నీతిగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.